హైదరాబాద్ లో రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు అర్జున్ అరాచకాలకు సోదరుడు జత కలిశాడని పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే కొడుకులను దారిలో పెట్టాల్సిన తల్లి వాళ్ల కుట్రలో పార్ట్నర్ గా మారిందని తెలిపారు. రిచ్ కిడ్స్ ట్రాప్ కేసుకు సంబంధించిన రిమాండ్ కాపీలో అర్జున్ అండ్ గ్యాంగ్ సాగించిన అరాచకాలు డీటెయిల్డ్ గా ఉన్నాయి. మొత్తం 11 మంది నిందితులుగా పోలీసులు చేర్చారు. మైనర్లను వీళ్లు ఎలా ట్రాప్ చేశారో అందులో పేర్కొన్నారు. గత ఏడాది ఒకసారి పోక్సో కేసులో అరెస్ట్ అయిన అర్జున్ కు బుద్ధి మారలేదు. బెయిల్ పై విడుదలయ్యాక మరొక మైనర్ ను ట్రాప్ చేశాడని తెలిపారు. ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. ఆ బాలికను బెదిరించి 13 లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బు తల్లి అకౌంట్ లో జమ చేశాడు. కొత్త పరిచయాల కోసం నిందితులు ఇన్స్టాలో వందల కొద్ది పేజ్లు క్రియేట్ చేశారు. స్పీడ్ డేటింగ్, గ్యాదరింగ్, డిన్నర్ విత్ స్ట్రేంజర్స్, టేబుల్ ఫర్ స్ట్రేంజర్స్, హౌస్ పార్టీ లాంటి పేర్లతో ఇన్స్టా పేజెస్ క్రియేట్ చేసి వలవేశారు. కొత్త బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న హైదరాబాద్ యూత్ ను టార్గెట్ చేశారు. ఇలా అర్జున్ గ్యాంగ్ ట్రాప్ చేసి అరాచకాలకు పాల్పడింది. ఫ్రెండ్షిప్ పేజెస్ లో యూత్ కనెక్ట్ అవుతున్నారు. అలాంటి గ్రూప్స్ లో తమకు నచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసుకుని ట్రాప్ చేసి తరువాత అర్జున్ గ్యాంగ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోంది.